గురుగారు ఒక చిన్న ప్రశ్న అండి. మనం ఒక రీల్స్ చూస్తూ ఉండొచ్చు. అర్ధనారీశ్వరి ఆలయంలో ఎవరైతే ప్రధాన అక్కడ గుడిని నిర్మించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది. అంటే పీరియడ్స్ వచ్చినా సరే ఏం పర్వాలేదు, గుడికి వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న మాటలు బాగా హల్చల్ అయ్యాయి ఎప్పటినుంచో. కానీ చాలా మంది ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే వినాయక చవితి సందర్భంలో ఆ సమయంలో నెలసరి వచ్చినా పర్లేదు, పూజ చేసుకోవచ్చు అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే ధర్మము, ధర్మశాస్త్రము, దాని వివరణ అటువంటి తెలియని దౌర్భాగ్యులు మాత్రమే. అది అర్ధనారీశ్వర దేవాలయం ఉండని, కేదార్నాథ్ దేవాలయం ఉండని, శ్రీశైల భ్రమరాంబిక దేవాలయ ప్రధాన పూజారి కానీ ఇంకెవరైనా సరే ఇలాంటివి చెప్పినవాడు, బ్రాకెట్లు పెట్టుకోండి, ఎవడైనా సరే ఇలాంటి విషయాలు చెప్పినవాడు మూర్ఖుడు, వాడి జ్ఞాన పరిత్యం లేదని అర్థం. అంటే కించిత్ జ్ఞానం కూడా లేదని అర్థం. ఆడపిల్లకి నెలసరి వచ్చినప్పుడు కూర్చోడానికి ఇబ్బంది పడుతుంది, ఆ వస్త్రధారణ అన్నీ కూడా ఇబ్బంది పడుతుంది. ఇంగిత జ్ఞానం లేదా మీకు? కనీసం ఇంగిత జ్ఞానం లేదా? అటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా పిల్లలు వచ్చినా మీరు పూజల్లో కూర్చొని చెప్పేటువంటి వ్యక్తులు వాడు బ్రాహ్మణుడు కాడు, శాస్త్రం చదువుకున్నాడు అంతకన్నా కాదు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి 4 రోజులు పూజ, 4 రోజులు 4 రాత్రులు ఆడపిల్ల నెలసరి వచ్చినప్పుడు పూజలకి పనికిరాదు, అర్హురాలు కాదు. ఆవిడ రెస్ట్ తీసుకోవాల్సిందే, దూరంగా వేరే గదిలో ఉండాల్సిందే. దానికి ఎటువంటి దానికి ఉపమానాలు, ఇంకేమైనా సలహాలు, సూచనలు, ఇంకేమైనా ఎక్స్క్యూజెస్ ఉంటాయా? అటువంటివి లేవు. అది నిర్ద్వంద్వంగా అమ్మాయి సుఖంగా రెస్ట్ తీసుకోవాల్సిందే. తన లోపల గదిలో హాయిగా ఉండవచ్చు, తన టీవీ చూసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఇంకేదైనా బాగా చదువుకోవచ్చు, భగవన్నాస్మరణ చేసుకోవచ్చు. బయటికి చదవకూడదు కానీ మనస్మరణ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పూజలు కూర్చోడానికి ఇబ్బంది, ఏదో మీకు అయ్యప్ప స్వామి తీసుకుపోయి శానిటరీ నాప్కిన్ ఇసిరేసాం, మేము ఇక్కడే ఇట్లా కూర్చుంటాం అనేది మాత్రం అది కుదరదు. తోడకలు తీసేటువంటి స్థితి బాగా ఉంది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకుంటే మంచిది. ఆ నెలసరి ఉన్నప్పుడు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. పూజలు ఎవరైనా సరే నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. విషయ పరిజ్ఞానం ఉంటేనే మాట్లాడండి, లేదా మాట్లాడకూడదు. జాగ్రత్త. నెలసరి ఉన్నప్పుడు పూజలకి వాళ్ళు అర్హులు కారు, పనికి రారు. దట్స్ ఆల్.